హలో, గుడ్ ఈవినింగ్ గైస్. ఇప్పుడు మనం ఈ లెక్చర్లో కండిషనల్ స్టేట్మెంట్స్ చూద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్ మెయిన్లీ మనకి ఇఫ్ ఉంది, ఇఫ్ ఎల్స్ ఉంది, ఎల్ఎఫ్ ఉంది అండ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అనేది ఒక టెక్నిక్. అది సెపరేట్ కండిషనల్ స్టేట్మెంట్ ఏం కాదు. వీటిని మనం ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్ తెలుసుకోవడానికి ముందు మనం ఒక చిన్న రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని అనలైజ్ చేద్దాం. దానికి ఒక ప్రోగ్రామ్ రాయడానికి ట్రై చేద్దాం. అది వచ్చేసి రోలర్ కోస్టర్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ప్రోగ్రామ్ ఏం లేదు, మనం ఒక రోలర్ కోస్టర్ రైడ్ కండక్ట్ చేస్తున్నాం అనమాట. దాంట్లో ఎక్కే పర్సన్ అనేది అబవ్ 120 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. అలాగే మనం ఎదరికి వెళ్ళే కొద్దీ దాంట్లో కొన్ని ఫీచర్స్ కూడా యాడ్ చేద్దాం. అంటే వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకి ఎంత టికెట్ కాస్ట్ ఇవ్వాలనేది, అలాగే వాళ్ళు ఫోటో ఏమన్నా తీసుకోవాలంటే దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకోవడం, అలాంటి ఫీచర్స్ యాడ్ చేసి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఈ లాజికల్ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఎంట్రీ మెసేజ్ ఇద్దాము. అంటే వెల్కమ్ చెప్దాము యూజర్స్కి, వెల్కమ్ టు ద రోలర్ కోస్టర్ రైడ్. సో ఎవరికైనా ఈ మెసేజ్ అయితే ప్రింట్ అవుతుంది, ఎందుకంటే కండిషన్ బ్లాక్లో లేదు కాబట్టి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే వాళ్ళ హైట్ని ఇన్పుట్ కింద తీసుకుందాం. రైట్, ఇన్పుట్ వాట్ ఈజ్ యువర్ హైట్ ఇన్ సెంటీమీటర్స్. మనం ఆల్రెడీ ఇన్పుట్ ఫంక్షన్ చూసాం కదా. వాట్ ఈజ్ యువర్ హైట్ ఇన్ సెంటీమీటర్స్ అని స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. అది ఇన్పుట్ కింద తీసుకుని హైట్ అనే ఒక వేరియబుల్లో అది స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది ఒక ఇంటీజర్ కాబట్టి అది ఇంటీజర్ డేటా టైప్లో మనం స్టోర్ చేద్దాం. అంటే ఎలా చేస్తే కనుక స్ట్రింగ్ డేటా టైప్లో స్టోర్ అయి ఉంటుంది. అది మనం మరి ఆపరేషన్స్ చేయాలి కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అనే ఈ ఉన్నాయి కదా ఆపరేషన్స్. ఇవి ఓన్లీ ఇంటీజర్స్కి మాత్రమే వ్యాలిడ్. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఇది స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. స్ట్రింగ్ కింద తీసుకున్నప్పుడు మనం ఆపరేషన్స్ చేద్దాం. సపోజ్ ఇప్పుడు ఇంటీజర్ కింద పెట్టకుండానే చూద్దాం, మనకు అప్పుడు ఎర్రర్ వస్తుంది. దాని నుంచి అప్పుడు ప్రొసీడ్ అవుదాం. సో మనం ఇఫ్ కండిషన్ అనేది సింపుల్ ఇఫ్ కండిషన్ ఇది. రైట్, ఇది అంటే ఒకవేళ ఇలా జరిగితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకవేళ ఇలా జరగకపోతే ఇంకొక బ్లాక్, దాన్ని ఎల్స్ బ్లాక్లో రాస్తాం అనమాట. ఇఫ్ అంటే ఒకవేళ కదా. సో ఇఫ్ హైట్ ఈజ్ గ్రేటర్ దెన్ 120, మన సెంటీమీటర్ ఎంటర్ చేయమన్నాం కదా. ఇప్పుడు కాలన్ పెట్టాలి. ఫుల్ కాలన్ పెట్టిన తర్వాత మనం ఎంటర్ క్లిక్ చేస్తే ఈ కర్సర్ అనేది ఫస్ట్కి రాలేదు చూడండి. ఇక్కడ కొంత స్పేస్ ఇచ్చి వచ్చింది. అంటే ఈ స్పేస్ని ఇండెంటేషన్ అంటారు అనమాట. ఈ ప్లేస్ ఉన్న బ్లాక్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇలా బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాం కదా, ఇది ఎంతవరకు రాసామో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయినంతసేపు. ఇప్పుడు ఇండెంటేషన్ నుంచి బయటకు వచ్చేసాం అనుకోండి, అప్పుడు మళ్ళీ నార్మల్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది అవుట్ ఆఫ్ బ్లాక్ అనమాట. అవుట్ ఆఫ్ ద స్కోప్ ఆఫ్ బ్లాక్ ఇది విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ బ్లాక్, ఇది విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ద బ్లాక్. ఓకేనా. సో ఈ ఇండెంటేషన్ అనేది మన ఇఫ్ కండిషన్ ఎన్ని లైన్స్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలి అనేది తెలుసుకోవడానికి, ప్రోగ్రామ్కి చెప్పడానికి ఇది యూజ్ చేస్తాం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనం ఎక్కడ స్పేస్ ఇవ్వకూడదు. మళ్ళీ ఇండెంటేషన్ తర్వాత ఎంటర్ నుంచి కంటిన్యూ చేసేయాలి. ఒకవేళ హైట్ అబవ్ 120 అయితే యూ కెన్ రైడ్ ద రోలర్ కోస్టర్. అదే కదా మన కండిషన్. ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. మనం ఇందాక డిస్కస్ చేసాం కదా. ఓకే, ఫస్ట్ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది లైన్ బై లైన్ కాబట్టి. వాట్ ఈజ్ యువర్ హైట్, సపోజ్ 50 ఇచ్చాను అనుకోండి. ఓకే, చూడండి టైప్ ఎర్రర్. గ్రేటర్ దాన్ ఈజ్ నాట్ సపోర్టెడ్ బిట్వీన్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ ఇంటీజర్. ఒక ఇంటీజర్ని స్ట్రింగ్ని మనం ఈ గ్రేటర్ దాన్ ఆపరేటర్తో కంపేర్ చేయలేము అని చెప్తున్నాడు. అందుకనే మనం ఇక్కడ ఇచ్చిన డేటా టైప్ని ఇంటీజర్ డేటా టైప్లో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడైతే ఇది వర్కౌట్ అవ్వాలి. వాట్ ఈజ్ యువర్ హైట్ ఇన్ సెంటీమీటర్స్, 150 ఇద్దాం. ఎస్, యూ కెన్ రైడ్ ద రోలర్ కోస్టర్. ఓకే, సో అక్కడ డేటా కన్వర్షన్ అనేది మనకు అందుకని ఇంపార్టెంట్. ఒకవేళ ఎల్స్ అని రాసాం అనుకోండి, ఎల్స్కి మళ్ళీ కండిషన్ రాయాల్సిన అవసరం లేదు. గ్రేటర్ దెన్ 120 కాకపోతే లెస్ దెన్ 120 అవుతుంది ఖచ్చితంగా, ఆర్ ఈక్వల్ టు 120 కూడా అవ్వచ్చు. అలాగైనా కూడా మనకి సారీ యూ కెనాట్
రైట్ ద రోలర్ కోస్టర్ అని రాసేయచ్చు. సో ఇప్పుడు ఒక 120 కంటే తక్కువ నెంబర్ని ఇన్పుట్ ఇద్దాం. 110. ఓకే, సారీ యూ కెనాట్ రైట్ ద రోలర్ కోస్టర్. ఇప్పుడు మనం ఒక సింపుల్ ఇఫ్ ఎల్స్ బ్లాక్ని డెమాన్స్ట్రేట్ చేసాము. అండ్ ఆల్సో మనం కంపారిజన్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేసాము ఇక్కడ. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఒక రెండు వాల్యూస్ని కంపేర్ చేయడానికి మనం కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాము. ఇది గ్రేటర్ దాన్, ఇది లెస్ దాన్, ఇది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఇది లెస్ దాన్ ఈక్వల్ టు, అండ్ ఇది ఈక్వల్ టు. అదేంటి ఈక్వల్ టు అంటే మరి ఈ సింబల్ కదా, ఇది ఎందుకు యూజ్ చేసావు అని అడగచ్చు. ఈ ఫస్ట్ ఒక సింగిల్ టైం ఈక్వల్ టు చేసిందని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఆపరేటర్ అంటే ఇప్పుడు మనం ఒక వేరియబుల్కి వాల్యూని అసైన్ చేస్తాం కదా, ఇక్కడ హైట్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాం కదా, అక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ వాడతారు. వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయడానికి అసైన్మెంట్ ఆపరేటర్ వాడతారు. రెండు వాల్యూస్ ఈక్వలా కాదని చెక్ చేయడానికి ఈక్వల్ టు ఆపరేటర్ వాడతారు. సపోజ్ ఇక్కడ సింగిల్ ఈక్వల్ టు పెట్టా అనుకోండి, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అసైన్ చేయకూడదు కదా, మనం కంపేర్ చేయాలి. ఇక్కడ రెండు ఈక్వల్ టు పెడితే ఎర్రర్ రాదు. సో ఈ హైట్ ఈజ్ ఈక్వల్ టు 120 అన్నాం అనుకో, సరిగ్గా 120 ఇస్తేనే హైట్ యూ కెన్ రైట్ ద రోలర్ కోస్టర్ అనేది వస్తుంది. ఇంకా 120 కంటే ఎక్కువైనా తక్కువైనా కూడా ఎల్స్ బ్లాక్లో ఉన్నది ప్రింట్ అవుతుంది అనమాట. అది మన లాజిక్కి కావాల్సింది కాదు ఇది, కానీ ఈక్వల్ టు ఆపరేటర్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి చూపిస్తున్నా. వాట్ ఈజ్ యువర్ హైట్ 120 అన్నప్పుడు యూ కెన్ రైట్ ద రోలర్ కోస్టర్. ఇంకా 120 తప్ప ఏ నెంబర్ ఇచ్చినా కూడా సారీ యూ కెనాట్ రైట్ అని ఇస్తుంది. ఓకే, సో అది ఈక్వల్ టు ఆపరేటర్కి అసైన్మెంట్ ఆపరేటర్కి మధ్యన డిఫరెన్స్. ఇది ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టి ఈక్వల్ టు పెడితే అది నాట్ ఈక్వల్ టు అవుతుంది. సో ఇవి కంపారిజన్ ఆపరేటర్స్ అనమాట. ఇవి మనం కండిషనల్ స్టేట్మెంట్స్లో అలాగే లూప్స్లో కూడా యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఇంకొక ఆపరేటర్ గురించి తెలుసుకుందాం, అది మాడ్యులో ఆపరేటర్. మాడ్యులో ఆపరేటర్ అంటే ఈ పర్సంటేజ్ సింబల్ ఉంటుంది దానికి, పర్సంటేజ్. ఓకే, పర్సంటేజ్ సింబల్. అండ్ ఇదేం రిటర్న్ చేస్తుందంటే ఇట్ రిటర్న్స్ ద రిమైండర్ ఆఫ్టర్ డివిజన్. అంటే డివిజన్ చేసిన తర్వాత రిమైండర్ ఏది వస్తుందో దాన్ని రిటర్న్ చేస్తుంది. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. 10 మాడ్యులో 3 అన్నాం అనుకోండి, 3 3s are 9 కదా, 1 రిమైండర్ ఉంటుంది. ఆ 1 అనేది రిటర్న్ చేయాలి. ఓకే, ముందు బ్లాక్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, ఈ 1 ప్రింట్ అని చూసారా, దీన్ని అంతటినీ కామెంట్లో పెట్టాలి, మళ్ళీ అది రన్ అవ్వకూడదండి, కానీ కోడ్తో మనకు పని ఉంది. సో మాడ్యులో ఆపరేటర్ అనేది అయితే ఒక రిమైండర్ని మనకి రిటర్న్ చేస్తుంది డివిజన్ అయిపోయిన తర్వాత. అండ్ అదొకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చెక్ చేయడానికి ఆ మాడ్యులో ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది. జస్ట్ సిచ్యువేషన్ వచ్చిందని చెప్పాను. ఈ రోలర్ కోస్టర్ రైడ్ని కంటిన్యూ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు హైట్ని చెక్ చేసాం కదా, హైట్ చెక్ చేసిన తర్వాత వాడికి టికెట్ ప్రైస్ ఎంత ఇవ్వాలనేది కూడా మనం చెక్ చేద్దాం. ఇప్పుడు హైట్ గ్రేటర్ దెన్ 120 అయితేనే వాడిని ఏజ్ అడగాలి, లెస్ దెన్ 120 అయితే ఇంకా ఏం అడగకుండా సారీ యూ కెనాట్ రైడ్ అని ఇవ్వాలి. సో ఇప్పుడు ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇది ట్రూ అయితే ఇంకొక ఇఫ్ కండిషన్ రాద్దాం, దాన్ని నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అంటారు. అంటే ఇది ట్రూ అయినంతసేపే ఈ ఇఫ్ కండిషన్ అనేది రన్ అవుతుంది, లేదంటే రన్ అవ్వదు. ఓకేనా, అండ్ అంతకంటే ముందు ఒక ఏజ్ అనే ఒక వేరియబుల్ని మనం తీసుకుని దాన్ని ఇన్పుట్గా తీసుకుందాం. వాట్ ఈజ్ యువర్ ఏజ్. ఇప్పుడు ఏమొస్తుందంటే యూ కెన్ రైట్ ద రోలర్ కోస్టర్ అని చెప్పి వాడికి వాట్ ఈజ్ యువర్ ఏజ్ అని అడుగుతుంది యూజర్ని. అది ఏజ్ అనే వేరియబుల్లో ఇన్పుట్గా తీసుకుంటుంది. ఇప్పుడు ఏజ్ని మనం కంపేర్ చేద్దాం. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 18కి ఒకటి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18కి ఒకటి. సపోజ్ ముందు గ్రేటర్ దాన్ 18 రాసేద్దాం. గ్రేటర్ దాన్ 18 అయితే ఏం ప్రింట్ చెయ్యాలి, యువర్ టికెట్ ప్రైస్ ఈజ్ $15 అనుకుందాం, లేదంటే 150 రూపీస్. ఓకే, ఇఫ్ మళ్ళీ ఇఫ్ రాయక్కర్లేదు, ఇంకా ఇఫ్ రాస్తాం కదా, ఎల్స్. ఎల్స్ అంటే ఇప్పుడు ఏమొస్తుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 వస్తుంది. ఎల్స్ ప్రింట్
your ticket price is 100 rupees. ఓకే, సో 18 బిలో ఏజ్ ఉన్న వాళ్ళకి ఒక ప్రైజ్, 18 అబవ్ ప్రైజ్ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళకి ఒక ప్రైజ్. ఇప్పుడు ఇది కూడా లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, వెల్కమ్ టు ద రోలర్ కోస్టర్ రైడ్. వాట్ ఈస్ యువర్ హైట్ ఇన్ సెంటీమీటర్? 150 centimeters. యూ క్యాన్ రైడ్ ద రోలర్ కోస్టర్. వాట్ ఈస్ యువర్ ఏజ్? 21 అనుకోండి. యువర్ టికెట్ ప్రైస్ ఈస్ 150 rupees. ఓకే, సో ఇక్కడ మీకు లాజిక్ అర్థమవుతుంది కదా. ఫస్ట్ గ్రేటర్ దెన్ 120. ఇక్కడ హైట్ ఇచ్చాము, ఎంత ఇచ్చాము? 150 ఇచ్చాం. 150 ఈజ్ గ్రేటర్ దెన్ 120 కదా, అందుకని యూ కెన్ రైడ్ ద రోలర్ కోస్టర్ అనేది ప్రింట్ చేస్తుంది. వాట్ ఈస్ యువర్ ఏజ్ అని అడుగుతుంది. వాట్ ఈస్ యువర్ ఏజ్కి మనం ఇన్పుట్ 21 ఇచ్చాం. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 18, 21 ఈజ్ గ్రేటర్ దెన్ 18 కదా, అందుకని ఈ మెసేజ్ అనేది ప్రింట్ చేసింది. ఓకే, సో అలా ఈ లాజికల్ ఫ్లో అనేది రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం హైట్ యాడ్ చేస్తాము, ఏజ్ యాడ్ చేస్తాము. ఇంకొక పని కూడా చేసేద్దాం. ఏంటంటే ఒక ఫోటో యాడ్ చేద్దాం. అంటే సపోజ్ రోలర్ కోస్టర్ రైడ్ అవుతున్నప్పుడు మీకు ఫోటో కావాలని అడుగుతుంది. ఫోటో కావాలంటే దానికి ఇంకొక 50 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. అప్పుడు ఫోటో కావాలని కనుక యూజర్ చెప్తే టోటల్ బిల్ అమౌంట్ అనేది ఇస్తుంది అనమాట. ఇక్కడ ఉన్న 150 రూపీస్ ప్లస్ ఫోటోకి అయిన 50 రూపీస్ కలిపి టోటల్ అమౌంట్ 200 ఇస్తుంది. ఒకవేళ తన ఏజ్ లెస్ దాన్ 18 అయితే ఇక్కడ ఉన్న 100 రూపీస్ ప్లస్ ఫోటోకి ఉన్న 50 రూపీస్ యాడ్ చేసి ఆ 150 రూపీస్ అని బిల్ అమౌంట్ ఇస్తుంది అనమాట. సో ఆ లాజిక్ వచ్చేలా ఒకసారి ప్రోగ్రామ్ ట్రై చేద్దాం. మళ్ళీ ఇదంతా ఇఫ్ కండిషన్లోనే రన్ అవ్వాలి కదా. సో ఈ ఇండెంటేషన్ అనేది నేను క్లియర్ చేయకూడదు. ఇక్కడ ఇండెంటేషన్ ఉంచాం కదా, ఎందుకంటే ఇదంతా ఇఫ్ కండిషన్లోనే రన్ అవ్వాలి. మళ్ళీ ప్రింట్ డూ యూ వాంట్ టు టేక్ అ ఫోటో. ఓకే, వై ఫర్ ఎస్ అండ్ ఎన్ ఫర్ నో. ఎందుకంటే ఆడ ఎస్ నో అని రాస్తే మళ్ళీ క్యాపిటల్స్ రాయొచ్చు, స్మాల్ రాయొచ్చు, అవన్నీ మనకి రీడ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి జస్ట్ వై ఫర్ ఎస్ అండ్ ఎన్ ఫర్ నో, సింపుల్గా ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు దీని అవసరం కూడా లేదు ఇంకా చెప్పాలంటే, ఎందుకంటే ఇప్పుడు ఏజ్ అడిగేస్తుంది. ఏజ్ అడిగేసిన వెంటనే టికెట్ ప్రైస్ అనేది ప్రింట్ చేసేస్తుంది. మరి మనకి టికెట్ ప్రైస్ ఫైనల్గా ప్రింట్ చేయరు కదా బిల్ అమౌంట్ వేసి. ఆర్ లేదంటే దీన్ని ఎలాగ ఉంచేసి యువర్ టోటల్ ప్రైస్ ఈజ్ అని కూడా చెప్పచ్చు. కానీ మనం మొత్తం అమౌంట్ అంతా ఒకేసారి ఇచ్చేలా కోడ్ని మోడిఫై చేద్దాం. మళ్ళీ ఒక ఇఫ్ బ్లాక్ రాద్దాం, దాని చివరిని మోడిఫై చేద్దాం. ఇఫ్ దీన్ని మన ఇన్పుట్ తీసుకోవాలి కదా, మర్చిపోయాను. దీన్ని ప్రింట్అవుట్ చేసేస్తే అలాగా ఇన్పుట్ దీని ఇన్పుట్ కింద తీసుకున్నాం. అండ్ దీ వాల్యూ అవుట్పుట్ ఇచ్చేది స్ట్రింగ్లో వస్తుంది కదా, వై అన్ అనేవి స్ట్రింగ్స్ కదా. సో మనం టైప్ని ఏమి ఫార్మాట్ చేయక్కర్లేదు. అండ్ ఫోటో అనే ఒక వేరియబుల్ని తీసుకుని దాంట్లో స్టోర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు డూ యూ వాంట్ టు టేక్ అ ఫోటో, వై ఫర్ ఎస్ అండ్ ఎన్ ఫర్ నో అని తీసుకుని అది మనకి డిస్ప్లే మీద ప్రింట్ చేసి వై అయితే వైని, ఎన్ నో అయితే ఎన్ని ఫోటో అనే ఒక వేరియబుల్లో అది స్టోర్ చేస్తుంది. ఇఫ్ ఫోటో ఈజ్ ఈక్వల్ టు వై. ఇది ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఉంది కదా, ఇది మనం స్ట్రింగ్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఈజ్ ఈక్వల్ టు కంపారిజన్ ఆపరేటర్ అనేది స్ట్రింగ్స్కి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్లో పెట్టాలి దీన్ని, ఆర్ ఒక నేమ్ ఆర్ ఒక ఫంక్షన్ అనుకుంటుంది మళ్ళీ అది. ఇఫ్ ఫోటో ఈజ్ ఈక్వల్ టు వై ప్రింట్ యువర్ టోటల్ ఈజ్. మళ్ళీ ఇక్కడ మరి ఇప్పుడు యువర్ టోటల్ ఈజ్ 200 అని రాస్తాం అనుకోండి, వాడు లెస్ దాన్ 18 అయ్యాడు అనుకో, వాడికి 100 రూపీస్ ఫోటో కాస్ట్ పడిపోతుంది. సో ఇక్కడ ఏం చెయ్యాలి మనం? ఇక్కడ డైరెక్ట్గా ఒక వాల్యూ రాయడానికి లేదు, ఎందుకంటే మనకి 2 కేసెస్ ఉన్నాయి. 100 రూపీస్ కేసు ఒకటి ఉంది, 150 రూపీస్ కేసు ఒకటి ఉంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఇంకొక వేరియబుల్ని తీసుకుందాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ అవుట్పుట్ ఇచ్చేయకుండా బిల్ అని ఒక వేరియబుల్ తీసుకుని బిల్ ఈజ్ ఈక్వల్ టు 150 తీద్దాం. ఇక్కడ మళ్ళీ ఎక్కడ బిల్ ఈజ్ ఈక్వల్ టు 100 అని తెద్దాం.
ఇప్పుడు అది పైకి అవుట్పుట్ ఏమి ఇవ్వదు, బిల్ వాల్యూలో స్టోర్ చేసుకుంటుంది ఆ ప్రైస్ అంత అనేది. ఇప్పుడు ఫోటో కావాలి కాబట్టి వాడికి బిల్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 50. మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ చూసినప్పుడు చూసాం కదా, ఇక్కడ ఉన్న బిల్కి ఇప్పుడు 50 రూపీస్ యాడ్ చేస్తుంది ఇది. ఒకవేళ 150 బిల్ అయితే దానికో 50 యాడ్ చేసి 200 ఇస్తుంది. ఒకవేళ బిల్ 100 అయితే దానికో 50 యాడ్ చేసి 150 ఇస్తుంది. ఓకేనా, ఇంకా దీనికి ఎల్సేం లేదు, ఎందుకంటే ఫోటో నువ్వు అయితే బిల్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. సో ఇప్పుడు ఈ ఇఫ్ నుంచి బయటకు వచ్చేసాను నేను. అండ్ ఇఫ్ హైట్ ఈజ్ గ్రేటర్ దెన్ 120, ఇదంతా దీంట్లోనే జరగాలి కదా. ప్రింట్ ఒక ఫార్మాటెడ్ స్ట్రింగ్ మనం ముందు చూసాం కదా, ఐడియా ఉంది కదా. ఒక ఫార్మాటెడ్ స్ట్రింగ్ రాద్దాం. యువర్ టోటల్ బిల్ ఈజ్ అని చెప్పి కర్లీ బ్రేసెస్లో బిల్ అని పెట్టి ఇక్కడ రూపీస్ అని కూడా రాద్దాం. ఓకే, ఇంకా ఏమీ అదే ఏజ్ అనేది వాడికి ఇబ్బంది ఉంటే, హైట్ ఇబ్బంది ఉంటే యూ కెనాట్ రైట్ డాలర్ కాస్ట్ అని ఇచ్చేస్తుంది అంతే. ఒకసారి మొత్తం అంతా క్లియర్ చేసేది దీన్ని రన్ చేద్దాం, కరెక్ట్గా రన్ అవుతుందా లేదా. ఓకే, వెల్కమ్ టు ద రోలర్ కోస్టర్, రైట్. వాట్ ఈస్ యువర్ హైట్ ఇన్ సెంటీమీటర్స్? 150 centimeters. You can ride the roller coaster. What is your age? 19 years old. Do you want to take a photo? Y for yes and N for no. Okay, I need to take a photo. Y. So your total bill is 200 rupees. Okay, and less than 18 kuda run chesadam. What is your height in centimeters? 150 centimeters. What is your age? 15 anukondi. You want to take a photo? Y. Yes. Your total bill is 150 rupees. Okay, మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేసింది. అండ్ ఈ విధంగా మనం ఈ ఒక చిన్న ప్రోగ్రామ్ తోటి సింపుల్ ఇఫ్ చూసాం, అంటే ఒక ఎల్స్ కండిషన్ యూస్ చేయకుండా ఉండే ఇఫ్ని చూసాం, ఇఫ్ ఎల్స్ చూసాం, ఇఫ్ని ఎల్స్ని కలిపి ఎలా యూస్ చేయాలో చూసాం. అండ్ ఎల్ ఇఫ్ అంటే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు. ఓకే, ఇది ఒకటి ఉండిపోయింది గైస్. మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎల్ ఇఫ్ అనే ఒక కీవర్డ్ని యూస్ చేయొచ్చు. ఒక పని చేద్దాం, ఇక్కడ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 18కి ఒకటి, ఆర్ ఎల్స్ లెస్ దాన్ 18కి ఒకటి రాసాం కదా, మనం గ్రేటర్ దాన్ 12కి ఒకటి చేద్దాం అండ్ 12 to 18కి ఒకటి చేద్దాం. ఎలిఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్, ఓకే, గ్రేటర్ దాన్ 12 గ్రేటర్ దాన్ 18 ఒకటే కదా. లెస్ దాన్ 12 అంటే ఇప్పుడు 12 కంటే తక్కువ ఉంటే ఒక బిల్లు, అలాగే 12కి 18కి మధ్యలో ఉంటే ఒక బిల్లు. ఓకే, ఇంకా రెండు కాకపోతే ఆడ అబవ్ 18 అని అర్థం, వాడికి ఒక బిల్లు. అలా చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఏజ్ ఈజ్ లెస్ దాన్ 12 అంటే ఆడికి లెస్ దాన్ 12 ఏజ్ ఉంటే బిల్ 150 వేస్తుంది. అండ్ ఏజ్ లెస్ దాన్ 18 అంటే ఇది ఫాల్స్ అయింది కదా, అంటే ఆడ ఏజ్ ఖచ్చితంగా అబౌవ్ 12 ఉందని అర్థం. ఒకవేళ అబౌవ్ 12 అండ్ బిలో 18 ఉంటే 175 రూపీస్ వేస్తుంది. ఒకవేళ ఆ రెండు కాకపోతే ఆడ అబౌవ్ 18 ఉన్నాడని అర్థం, అప్పుడు 200 రూపీస్ వేద్దాం. రౌండ్ ఫిగర్స్ వేద్దాం, అక్కడ 100 150 200 ఇది బాగుంది. ఇప్పుడు మన ఎలిఫ్ కండిషన్ కూడా యూస్ చేస్తాము. ఇంకొకసారి రన్ చేద్దాం. వాట్ ఈజ్ యువర్ హైట్ ఇన్ సెంటీమీటర్స్? 150 centimeters. వాట్ ఈజ్ యువర్ ఏజ్? ఒకసారి 17 పెడదాం, అంటే ఈ మధ్యలో ఎలిఫ్ కండిషన్ చెక్ చేయాలి కదా, ఎలాగో ఇఫ్ ఎల్స్ చెక్ చేస్తాం కదా. 17. ఓకే, డూ యూ వాంట్ టు టేక్ అ ఫోటో? ఎస్. ఇప్పుడు అవుట్పుట్ ఏం రావాలి? ఎస్ కొడితే 150 + 50 200 రావాలి. ఓకే, యువర్ టోటల్ బిల్ ఈస్ 200 రూపీస్. నైస్. సో ఈ విధంగా మనం సింపుల్ ఎఫ్ చూసాము, ఇఫ్ ఎల్స్ చూసాము, ఎల్ఎఫ్ చూసాము, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ చూసాము. అంతే గైస్, దీస్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ కంట్రోల్ స్ట్రక్చర్ ఇన్ సి. ఈ విధంగా సి కాదు, సి మా కాలేజ్ది పైథాన్. ఈ విధంగా మనం పైథాన్లో బేసిక్ కంట్రోల్ స్ట్రక్చర్స్ని చూడొచ్చు. థ్యాంక్ యూ.